రాష్ట్రాన్నే కొనేంత సొమ్ము. ఇక పక్కనే కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్, అమృత్ టెండర్లపై తప్పుడు ఆరోపణలు. గతంలో సుజన్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. 2011లో శోధా కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైంది. ఎండీగా కందాల దీప్తి రెడ్డి, ఎవరు ఆయన సూదిరి సుజన్ రెడ్డి భార్య, కందాల ఉపేందర్ రెడ్డి కూతురే ఈ కంపెనీకి మనం చెప్పినాం కదా, ఆవిడే ఎండి మేనేజింగ్ డైరెక్టర్. నేను డైరెక్టర్ను కూడా కాదు, నాంపల్లి స్పెషల్ కోర్టును ఆశ్రయించిన సుజన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. కేటీఆర్ పై వ్యాపారవేత్త సుజన్ రెడ్డి క్రిమినల్ పిటిషన్ ఫైల్ చేశారు. అమృత్ టెండర్లపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తుండటంతో తాను కోర్టుకెక్కినట్టుగా సుజన్ రెడ్డి తెలిపారు. అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సుజన్ రెడ్డి పిటిషన్ వేశారు. 2011లో శోధా కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైందని, ఆ కంపెనీ ఎండీగా కందాల దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎటువంటి షేర్లు లేవని చెప్పారు. కనీసం తాను కంపెనీ డైరెక్టర్ను కూడా కాదని స్పష్టం చేశారు. అయితే శోధా కన్స్ట్రక్షన్స్తో తనకు లింకు చేస్తూ కేటీఆర్ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని సుజన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అమృత్ టెండర్లు అమృత్ 2లో ప్యాకేజీ 1 కాంట్రాక్ట్ను ఏఎంఆర్ శోధా ఏంటది హెచ్పి జాయింట్ వెంచర్ కింద దక్కించుకున్నారని ఆయన తెలిపారు. జాయింట్ వెంచర్లో కేటీఆర్ చెబుతున్నట్టు శోధాకు 80% కాకుండా 29% మాత్రమే వాటా ఉందని సుజన్ రెడ్డి వెల్లడించారు. అమృత్ పనులకు ఈ టెండర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు పిలిచారని, పారదర్శక విధానంలో కేటాయింపులు జరిగిన కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మాజీ మంత్రిగా కేటీఆర్కు టెండర్ల విధానంపై స్పష్టత అవగాహన ఉందని, అయినా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఆయన తరచూ ఆరోపణలు చేస్తున్నారని సుజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకునేందుకు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా సుజన్ రెడ్డి తెలిపిండు. ఎక్కువ తక్కువ అయితే కేసు అవుతుంది. ఇక నేను చెప్పిన గతంలోనే అన్నీ సుజన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, ఆయన రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డికి బాబాయ్ కొడుకో పెద్దనాయన కొడుకో, దగ్గర చుట్టం కాదు. ఈయనకు రాజ్పాకాలకు దగ్గర సంబంధం అయితే లేదు. ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ అని దాన్ని కూడా చెప్తున్నాడు ఆయన. ఇన్ఫాక్ట్ సుజన్ రెడ్డికి అసలు కంపెనీలో పార్ట్నర్షిప్ ఆర్ డైరెక్టర్షిప్ లేదంట. ఆయన భార్య కందాల దీప్తి రెడ్డి దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ అమృత్ టెండర్లకు సంబంధించింది కూడా ఇక్కడ గతంలో చెప్పిన మీకు ఒక ఫామ్ కూడా చూపించాను నేను. ఏమని, అమృత్ టెండర్ అనేది కాంట్రాక్ట్ ఏఎంఆర్ శోధా హెచ్పి ఈ జాయింట్ వెంచర్, ఇది జాయింట్ వెంచర్లో భాగంగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్ట్ అది. సో ఏదో కావాలనే స్కామ్ అయింది, 800 కోట్ల స్కామ్, ఈ నెంబర్లు బాగా కనబడుతున్నాయి, 800 కోట్లు 900 కోట్లు అని చెప్పడానికి బాగున్నదని చెప్పి ఒకటి తెర మీద పట్టుకొచ్చి 4 కాగితాలు పట్టుకొచ్చి ఇగో అని చెప్పి తిరుగుతున్నాడు ఆయన. మొన్న మనోహర్ లాల్ ఖట్టర్ కలిసి వచ్చినాను అన్నాడు. ఇదే తొలి వెలుగు ఆర్టీవీ వేదికగా కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీని మా ప్రతినిధి అడిగినప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ని పోయి ఇటు కేటీఆర్ కలిసి వచ్చిన కదా అంటే ఆయన ఆడదాకా పోనేలేదట, కలవలేదట అని చెప్పిండు. మరి ఏం బయనీకి పోయినావు అంత హుటాహుటా ఢిల్లీకి? బీజేపీ పార్టీ ఎంపీ చెప్పిండు కదా ఆయన కలవలేదట అని చెప్పి. ఎవరిని కలిసి వచ్చినా మరి అక్కడ ఆయన కుర్చీకి ఇచ్చి వచ్చినా వినతి పత్రాన్ని? ఏదో సెన్సేషన్, ఏదో మాయా చేయాలి, ఏదో మంత్రం చేయాలి, ఏదో మాయాజాలం సృష్టించాలనే ప్రయత్నం ఇదంతా. ఇక నేచర్ ఫ్రెండ్లీ పేరిట భారీ స్కామ్, 100 కోట్లు కొట్టేసిన సస్టైన్ కార్ట్.